ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ప్రియా దేవుని బిడ్డలారా, మేలుకొని ఇంటి వారందరితో కూడా కలిసి ఈ యొక్క యూట్యూబ్ పరిచర్యలో, మొబైల్ పరిచర్యలో పాల్గొందాం. మరి దేవుని వాక్యంలో మనం ముందుకు సాగిపోదాం. అవునారు కదా? అందరికీ వందనాలు. దయచేసి పిల్లరా, దైవభక్తి గొప్ప లాభ సాధనం అని మరి నిన్నటి దినాన మనము జ్ఞాపకం చేసుకున్నాం. దైవభక్తి గొప్ప లాభ సాధనం. నిజమే, దైవభక్తి మనం కలిగి ఉంటే మన జీవితానికి గొప్ప లాభ సాధనం. పిల్లరా, మనం అనుకుంటాం శరీర సంబంధంగా డబ్బు ఉంటే గొప్ప లాభ సాధనం అనుకుంటాం, ఆస్తులుంటే గొప్ప లాభ సాధనం అనుకుంటాం. కాదండి. దైవభక్తి ఉంటే గొప్ప లాభ సాధనం. దైవభక్తి ఉంటే మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు అని మరి నిన్నటి దినాన మనము జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి మనము దేవునితో మనం ఉంటే దైవభక్తి మనల్ని బలపరుస్తుంది. నిన్న ఏలియా ఒక్కడైనప్పటికి కూడా దైవభక్తి ధైర్యపరిచింది. దైవభక్తి పిల్లరా 450 మంది యొక్క నోర్లు మూయించింది. దైవభక్తి ఏలియాను హెచ్చించినట్లుగా దైవ గ్రంథం ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈరోజు దేవుని వాక్యముల నుండి శ్రేష్టమైన మాటను మన తలంపుకు తెచ్చుకుందాం. పిల్లరా, 1వ తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. పిల్లరా, దైవభక్తి విషయంలో నీకు నీవే సాధనము చేసుకోవాలి. దైవభక్తి విషయంలో నీకు నీవే సాధనము. మా బాబు, నీకు నీవే దైవభక్తిలో బలమైన వ్యక్తిగా నీవు ఉండాలి. బలమైనటువంటి దేవుని కుమారుడిగా నీవు ఉండాలి. ఏలియాను మనం జ్ఞాపకం చేసుకుంటే చక్కని మాట. ఏలియా దైవభక్తి విషయంలో తనకు తానే సాధన చేసుకున్నాడు. అందుకనే ఏలియాలో ఉన్న దైవభక్తి మనము గమనం చేసినట్లయితే మనుషులు గుర్తించారు, ఆ దేశ ప్రజలు గుర్తించారు. దైవభక్తి సాధనముగా మలుచుకున్నాడు. కాబట్టే గనురాలైన స్త్రీ, వస్తున్నవాడు పోతున్నవాడు దైవజనుడు అని గుర్తించింది. కారణం ఏంటంటే దైవభక్తి సాధనముగా మార్చుకున్నాడు. కాబట్టే మనుషులు గుర్తించారు. ఇది చాలా మంది ఎవరు సేవకులు కాదో గుర్తించలేకపోతా ఉన్నారు. ఎవరు యథార్థత కలిగిన వారు, ఎవరు యథార్థత లేని వారు గుర్తించలేకపోతా ఉన్నారు. కారణం ఏంటంటే పిల్లరా, పరిస్థితులను బట్టి దైవభక్తి కలిగి ఉంటున్నారు, పరిస్థితి లేకపోతే దైవభక్తిని విడిచిపెడతా ఉన్నారు. అలా ఉండకూడదు. దైవభక్తి సాధనముగా ఉండాలి. ఏలియా దైవభక్తి విషయంలో సాధనము కలిగి ఉన్నాడు. కాబట్టే గనురాలైన స్త్రీ దైవజనుడిగా గుర్తించి లేరా ఇంటికి ఆహ్వానించింది. అయ్యా దైవజనుడా, నువ్వు మా ఇంటికి రావాలి, మాకు ఆశీర్వాదం, నువ్వు మా ఇంటికి రావాలి, అది మాకు దీవెన అని ఆహ్వానించి తన యజమానితో చెప్పి లేదా మేడ మీద గది ఏర్పాటు చేసింది. మేడ మీద రూమ్ ఏర్పాటు చేసిందండి. దైవజనుడు మా ఇంటిలో పాదము మోపితే, దైవజనుడు మా ఇంటిలో బస్ చేస్తే అది మాకు ఆశీర్వాదం. కారణం ఏంటంటే దైవజనుడు సాధనము కలిగి ఉన్నాడు. దైవజనుడు ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నాడు. దైవజనుడు పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై ఉన్నాడు. దైవజనుడు పరిశుద్ధాత్మ శక్తిని పొందినవాడిగా ఉన్నాడు అని ఆమె గుర్తించింది, తన ఇంటికి ఆహ్వానించింది. పిల్లలు మనం గమనించేది ఇక్కడ దైవజనుడు ఆ ఇంటికి వచ్చినందువలన గొప్ప కార్యం దేవుడు జరిగించాడు.
గొప్ప కార్యం దేవుడు జరిగించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మా బాబు తన యజమాని ముసలివాడైనప్పటికి కూడా ఆమెకి పిల్లల కొదవైందంటే సంతానం లేదు, పిల్లలు లేరు. పిల్లల గెహాజీ ద్వారా ఏలియా విషయాలు కనుక్కున్నాడు, ఆమెని పిలిపించాడు, ఆమెతో మాట్లాడాడు. మాట్లాడి చెప్పిన మాట తెలుసా? వచ్చే ఈనాటికి, వచ్చే ఈ రోజులకు, మా బాబు వచ్చే ఇదే ఋతువుకు నువ్వు కుమారుని కంటావు, నువ్వు కుమారుని కలిగినటువంటి తల్లిగా నీవు ఉంటావు. అంత ఆత్మ సంబంధమైనటువంటి వాక్కుతో మాట్లాడగలిగాడు అంటే దైవభక్తి సాధనము. ఈ ఉదయ కాలంలో నీ గృహంలో కూడా, నీ జీవితంలో కూడా దేవుని కార్యము జరగాలి అంటే, దేవుని క్రియ జరగాలి అంటే నీవు కూడా దైవభక్తిని సాధనముగా చేసుకోవాలి, దైవభక్తిని సాధనముగా మలుచుకోవాలి. అప్పుడే దేవుడు మిమ్మల్ని బహుగా దీవిస్తాడు. సహోదరి సహోదరులారా, చిన్న దృష్టాంతాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. పొచ్చూరు మండలం ఉప్టూరు గ్రామంలో మా నాన్నగారు చర్చి నిర్మాణం చేశారు. మా నాన్నగారు పరిచర్య చేస్తూ ఉంటాడు. మా నాన్నగారు ఇటీవల కాలం చేశాడు, మరణించాడు. ఆ పరిచర్య కొనసాగుతూ ఉంది. మేమే వెళ్ళి పరిచర్య చేసి వస్తూ ఉంటాం. అక్కడ మా తమ్ముడు, వాళ్ళ ఫ్యామిలీ ఉన్నారు, వాళ్ళు కూడా చర్చి నడిపిస్తూ ఉంటారు. నెలకొకసారి వెళ్ళి బల్లారాధన ఇచ్చేసి వస్తాం. ఏదైనా స్పెషల్ మీటింగ్ ఉంటే వెళ్ళి చేసి వస్తూ ఉంటాం. ఆ క్రమంలో మరి ఆ ఊరు మాజీ సర్పంచ్, ఆ ఊరు మాజీ సర్పంచి ముస్లిమ్స్ వారి కుమార్తె వివాహమై అప్పటికి 9 సంవత్సరాలు దాటిపోయింది. అల్లుడు మిలిటరీ, ఇలా సంతానం లేదు. వారి మేనత్త గారు మేరమ్మ గారని మా చర్చికి వస్తూ ఉండింది. ఆమె వచ్చి, అయ్యా పాస్టర్ గారు వందనాలయ్యా, మా మేనగోళ్ళకి పిల్లలు లేరు, ఆస్తి చాలా ఉంది, వాడు ఆయన ఉద్యోగస్తుడు, కానీ పిల్లలు లేరయ్యా అని చెప్పినప్పుడు ప్రార్థన చేశాం. ఆ అమ్మాయిని పిలిపించింది, అమ్మాయికి కూడా ప్రార్థన చేసి పంపించాం. దైవజనుడు ఏలియా ఏ విధంగా వచ్చే సంవత్సరానికి గనురాలకు సంతానము కలుగుతుందని చెప్పాడో, పిల్లలు పుడతారని చెప్పాడో, అలాగే మేము కూడా చెప్పాం. అలాగే మేము కూడా ప్రార్థన చేశాం. మా బాబు దేవుని మహాకృపను బట్టి ఆ వాక్కును, చెప్పిన మాటను దేవుడు విన్నాడు, ఆశీర్వదించాడు. వచ్చే సంవత్సరం దేవుడు ఆ బిడ్డకు ఒక మంచి కుమార్తెని దేవుడిచ్చాడు. చర్చికి తీసుకొచ్చారు, ప్రార్థన చేశాం. కొన్ని రోజుల తర్వాత అన్నప్రస కార్యక్రమం చేశాం. మా బాబు దేవునికి సాక్షులుగా ఉన్నారు. ఆ పాపకు కుమార్తె పుట్టిన తర్వాత ఆ కుటుంబం అంతా జీవము కలిగిన యేసయ్యను సొంత రక్షకుడిగా అంగీకరించారు. దేవునిలో వారు మార్చబడ్డారు, దేవునిలో వారు చేర్చబడ్డారు. యేసుక్రీస్తు వారిని నిజదేవుడిగా ఒక ముస్లిం కుటుంబం మరి అంగీకరించడానికి దేవుడు సహాయం చేశాడు. కారణం ఏంటంటే దైవభక్తి సాధనం కావాలి. సాధనముగా ఉంటే అనేకులకు దేవుని కార్యాలు కనబడుతూ ఉంటాయి. అనేకుల పట్ల దేవుని క్రియలు చేస్తూ ఉంటాడు, అద్భుత కార్యాలు చేస్తూ ఉంటాడు, క్రియలు చేస్తూ ఉంటాడు, మహద్భుత కార్యాలు చేస్తూ ఉంటాడు. దేవుడు గొప్ప మహిమను దేవుడు దింపువాడుగా ఉంటాడు, బయలుపరచువాడుగా ఉంటాడు. దేవుడు పిల్లరా అనేక కార్యముల చేత దైవభక్తి సాధనముగా దేవుడు ఉంచువాడై ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దైవభక్తి సాధనం కావాలి పిల్లరా. సాధనం అంటే చిన్నపిల్లలకి మనం అక్షరాలు నేర్పే సమయంలో ఏబిసిడీలు, ఆలు, ఈలు మనం నేర్పే సమయంలో వాడు దిద్దుతమే సాధనం, నేర్చుకోవటమే సాధనం.
దైవభక్తి నేర్చుకోవాలి, సాధనంగా మార్చుకోవాలి. ప్రియ దేవుని సంగమా, వాక్యం వినటం వెళ్ళిపోవటం కాదు, ప్రార్థన చేయటం వెళ్ళిపోవటం కాదు, ప్రార్థన చేయించుకోవటం వెళ్ళిపోవటం కాదు, బైబిల్ చదవటం వెళ్ళిపోవటం కాదు. సాధనము కావాలి. నీ జీవితాన్ని అలవర్చుకోవాలి. నీ జీవితంలో దానిని నేర్చుకొని వాక్యానుసారముగా జీవించువారిగా నీవు ఉండాలి అని పరిశుద్ధాత్మదేవుడు కోరుకుంటున్నాడు. ఈ ఉదయ కాలంలో దైవభక్తి ఏలియా కలిగి ఉన్నాడు. నువ్వు కలిగి ఉన్నావా? దైవభక్తి నీలో ఉందా? దైవభక్తి కలిగినటువంటి దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా నువ్వు ఉండటానికి ఇష్టపడుతున్నావా? అలా ఉంటే పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు నువ్వు చూస్తావు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దైవభక్తి గొప్ప లాభ సాధనమని నిన్న మొన్న దినాన మనం తెలుసుకున్నాం. ఈరోజు దైవభక్తి విషయంలో నీకు నీవే సాధనం. నీకు నీవే దేవునిలో బలపడాలి. నీకు నీవే దేవుని శక్తిని పొందాలి. నీకు నీవే దేవుని యొక్క మహిమను నువ్వు ప్రియులారా చూచువారిగా ఉండాలి. పొందేవాడిగా నీవు ఉండాలి. సాధనం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క భక్తి విషయంలో, దేవుని యొక్క విశ్వాస విషయంలో, దేవుని యొక్క నిరీక్షణ కలిగినటువంటి జీవితంలో మనము సాధనము కలిగి ఉండాలి. దానిని బట్టియే దేవుడు మనలను ఉన్నతమైన ఆశీర్వాదముల చేత దేవుడు మనల్ని బలపరుస్తాడు. ఉన్నతమైనటువంటి దీవెనల చేత దేవుడు మనల్ని ఆదరిస్తూ ఉంటాడు. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనంలో గనురాలు ఏలియాను దైవజనుడిగా గుర్తించింది. కారణం ఏంటంటే అతడు సాధనము కలిగి ఉన్నాడు. దేవుని పట్ల, దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క సహవాసములో బలమైన వ్యక్తిగా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సాధనము కలిగి ఉన్నాడు కాబట్టి ఆమె గుర్తించిందండి. దైవజనుడిగా గుర్తించింది. ఇంటికి పిలవనంపింది. అమ్మ బాబు, మేడ మీద గది ఏర్పాటు చేసింది. కావలసినటువంటి మాంసము, కావలసినటువంటి బల్ల, కావలసినటువంటి దీపము, అన్ని దేవునికి మహిమ కలుగును గాక. దైవజనుడు సాధనము కలిగి ఉంటే దేవుడు అన్ని ఏర్పాటు చేస్తాడు. దేవుడు అన్ని ఇస్తాడు. అన్ని దేవుడు సమకూరుస్తాడు. ఎప్పుడంటే దైవజనుడు తనకు తానే సాధనముగా, దేవుని శక్తిగా, దేవుని యొక్క కృపకు పాత్రుడిగా ఉంటే దేవుడు బలమైన పాత్రగా వాడుకుంటాడు. బలమైన శక్తిగా దేవుడు వాడుకుంటాడు. బలమైనటువంటి కార్యముల చేత దైవజనుని దేవుడు ఎత్తి పట్టువాడిగా ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మనము దైవభక్తి విషయంలో మనకు మనమే సాధనము కలిగిన వారం, మనకు మనమే దేవుని గణపరచు వారముగా ఉండాలి. మన ద్వారా దేవుని నామానికి మహిమ రావాలి. మన ద్వారా దేవుని నామానికి ఘనత రావాలి. అంతేగాని దేవుని నామం మన ద్వారా నిందల పాలు కాదు, అపహాస పాలు కాకూడదు, ఎక్కిరింతల పాలు కాకూడదు. మన ద్వారా దేవుని నామము అన్ని జనుల మధ్య పిల్లల నిందల పాలు కాకూడదు. అలా అవుతుంది అంటే నీకు నీవే దైవభక్తి విషయంలో సాధనము చేసుకోలేదు, సాధనముగా ఉండలేదు. దేవుని కొరకు పిల్లరా నమ్మకమైనటువంటి ఏలియా భక్తుని వలె నీవు నీ జీవితాన్ని ప్రభువుకు సమర్పణ చేయలేకపోతున్నావు. అందుకనే నీ జీవితంలో కార్యాలను చూడలేకపోతున్నావు, దేవుని మహిమను చూడలేకపోతున్నావు, దేవుని ప్రసన్నతను చూడలేకపోతున్నావు, దేవుని కాపుదల చూడలేకపోతా ఉన్నావు, దేవుని దయ నువ్వు పొందలేకపోతున్నావు, దేవుని కృప నువ్వు పొందలేకపోతున్నావు, దేవుని కనికరము నువ్వు పొందలేకపోతున్నావు, దేవుని ప్రేమ నువ్వు పొందలేకపోతున్నావు. అందువలనే పిల్లరా నీ జీవితం ప్రారంభ దినం ఎట్లా ఉందో ఇప్పుడు అలాగే ఉండిపోయా. కృప వెంబడి కృప నీకు రావట్లేదు, ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదం నువ్వు పొందుకోలేకపోతున్నావు, దయంబడి దయను నువ్వు పొందుకోలేకపోతున్నావు, కనికరం వెంబడి కనికరాన్ని పొందుకోలేకపోతున్నావు. కారణం ఏంటి అంటే దైవభక్తి విషయంలో
నీకు నీవు సాధనము కాకుండా ఏదో ఆచారంగా ఉంటున్నావు, ఏదో అలవాటు ప్రకారంగా ఉంటున్నావు. దేవుని సేవ చేసిన అలా చేస్తున్నావు, దేవునితో ఉండటానికి కూడా అలాగే ఉంటున్నావు, సంఘంలో అలాగే ఉంటున్నావు, సహవాసంలో అలాగే ఉంటున్నావు. కాబట్టే నీ ద్వారా దేవుడు ఏ కార్యము జరగట్లేదు, ఏ క్రియలు జరగట్లేదో, ఏ దేవుని యొక్క ఆశీర్వాదాలు నువ్వు పొందలేకపోతా ఉన్నావు. అలా ఉండవద్దు అని ఉదయ కాలంలో చేతులు జోడించి మనవి చేస్తున్నాను. సహోదరా, సహోదరి, ప్రియ అన్న, ప్రియ చెల్లి, ప్రియ తల్లి, ప్రియ తండ్రి, దేవుని పట్ల, దైవ సహవాసము పట్ల నీకు నీవే సాధనము కలిగి ఉండాలి. సాధనము. హల్లెలూయా, హల్లెలూయా. మనము దేవునిలో విశ్వాస భక్తి కలిగినటువంటి జీవితాన్ని మనము కలిగి జీవించాలి అని ప్రభు పేరట, ప్రభు నామంలో మనం చేస్తున్నాను. కాబట్టి పిల్లల్ని ముగించబోతున్నాను. దైవభక్తి విషయంలో మనము బలమైన వారముగా మనం ఉండాలి అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇదే 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తే, ఆమె కుమారుడు దేవుడు అనుగ్రహించినట్లుగా, కుమారుడు దేవుడు దయచేయనట్లుగా మరి ఏలియా ప్రార్థన చేశాడు, సాధనం చేశాడు. చెప్పగానే ఇలా దేవుడు ఇచ్చాడండి. ఆమెకు కుమారుడు ఇచ్చినట్లుగా చెప్పినటువంటి ఏలియా దేవుని దగ్గర మొరపెట్టాడు, దేవుని దగ్గర అడిగాడు. అది సాధన. ఏదో చెప్పాం వెళ్ళిపోయామంటే దేవుని కార్యం జరగదు. నేను ఉప్పుటూరు గ్రామంలో ఆ ముస్లిం కుటుంబంలో మరి ఆ దేవుడు కార్యం జరిగించాడు అంటే వాళ్ళ కొరకు రోజు ప్రార్థన చేశాం. అక్కడ దేవుని నామం మహిమపరచబడాలి, దేవుని నామానికి ఘనత రావాలి, దేవుని నామము అక్కడ హెచ్చించబడాలి. దాని కొరకు దైవభక్తి విషయంలో సాధనముతో మొర్రపెట్టాము. కాబట్టే దేవుని కార్యాలు దేవుడు జరిగించాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, అమ్మా బాబు, దినాలు భయంకరమైన దినాలు, దుర్దినాల్లో మనం ఉన్నాం. ఇలాంటి దినాలలో దైవభక్తి విషయంలో ఏలియా ఎంత సాధనము కలిగి జీవించాడో నీవు అలాగా జీవించాలని, నీవు అలాగా నడవాలని, అనేకులకు ప్రయోజనకరముగా, అనేకులకు దీవెనకరముగా నువ్వు మారాలని, ఉండాలని ఉదయకాలంలో పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మనల్ని మనం దేవునికి అర్పించుకుందాం, మనల్ని మనం దేవునికి సమర్పణ చేసుకుందాం. దైవభక్తి విషయంలో మనకు మనమే సాధనము కలిగి దేవుని నామములో బలవంతులముగా, శక్తివంతులముగా, విశ్వాసములో స్థిరమైన వారముగా మనం ఉండి మనము జీవించినట్లయితే ఏలియాను బలపరిచి ఏలియా ద్వారా కార్యములు జరిగించిన దేవుడు నిన్ను బలపరుస్తాడు. నీ ద్వారా కూడా అనేక కార్యములు దేవుడు జరిగిస్తాడు. దేవుని కృప నువ్వు పొందుకుంటావు. దేవుని కార్యముల చేత నువ్వు తృప్తిపరచబడతావు. దేవుని కార్యముల చేత నువ్వు దీవించబడతావు. నీ కుటుంబం దీవించబడుతుంది, నీ పిల్లలు దీవించబడతావు. ఎప్పుడంటే దైవభక్తి విషయంలో మనకు మనమే సాధనముగా ఉండాలి. ప్రార్థన చేస్తున్నావా? నీ కుమారుడు కొరకు, నీ కుమార్తెల కొరకు, నీ మనవ సంతతి కొరకు ప్రార్థన చేస్తున్నావా? సాధనముగా మారాలయ్యా నా పిల్లలు. దైవభక్తి విషయంలో సాధనము కలిగి ఉండాలయ్యా అని నువ్వు ప్రార్థన చేస్తున్నావా? దేవుని అడుగుతున్నావా? అలా చేస్తే నీ కుటుంబాన్ని గొప్ప సాధనముగా దేవుడు స్థిరపరుస్తాడు, గొప్ప సాధనముగా దేవుడు ఆశీర్వదిస్తాడు అని ప్రభువు పేరట, ప్రభు నామములో మనం చేస్తున్నాను. ప్రార్థన చేద్దాం. కృపామయుడా, ప్రేమికుడు మా తండ్రి, ఈ ఉదయ కాలంలో, పురాతన కాలంలో ఈ వాక్యము ద్వారా మాతో మాట్లాడారు. అందుకే నీకు వందనాలు. ఇంతమైన వాక్యాన్ని నీరుగట్టండి, ఫలింపు దయచేయండి. వాక్యానుసరముగా నడుచినట్లుగా, జీవించినట్లుగా, దైవభక్తి విషయంలో ఎవరికి వారు సాధనము చేసుకొని ఏలియావలే మంచి సాక్ష్యాన్ని కలిగి జీవించినట్లుగా వీళ్ళందరినీ బలపరచమని, కృప చూపమని, మహిమ ఘనత ప్రభా మీరు పొందుకోమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. లేరా మరి యూట్యూబ్ పరీక్షలు పాల్గొన్నందుకు, నీ కుటుంబముతో, నీ పిల్లలతో కూర్చుని దేవుని మాటలు విన్నందుకు ప్రభు పేరట మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇన్న వాక్యాన్ని మరి అనేకులకు మొబైల్ పరిచయలో ఫార్వర్డ్ చేయండి. అనేకులను
ఈ మొబైల్ పరిచయలో ఏకీభవించడానికి దేవుడు కృప చూపునట్లుగా తెలియపరచండి, ప్రార్థన చేయండి. అమ్మా బాబు, మరి ప్రార్థనకి ఎక్కడికి వెళ్ళకపోతే, చర్చికి వెళ్ళకపోతే దయచేసి మాకు చీరాల్లో 3 స్థలాల్లో దేవుని ఆరాధన జరుగుతూ ఉంది. మొదటి ఆరాధన ఐక్యనగర్ హౌసింగ్ కాలనీలో జరుగుతూ ఉంది. ఆ ప్రాంతంలో ఉన్నవారు, రాగలిగిన వారు, ఆసక్తి కలిగిన వారు రండి, దేవుని వాక్యాన్ని విని ఆత్మీయ ఆశీర్వాదాలు పొందండి. రెండవ ఆరాధన రామాపురం రోడ్లో అబ్దుల్ కలాం కాలనీలో ఉదయం 9:30 అక్కడ ఆరాధన జరుగుతుంది. ఆ ప్రాంతంలో ఏ చర్చికి వెళ్ళని వారు ఉంటే రండి, పాల్గొనండి, దేవుని ఆత్మీయ ఆశీర్వాదాలు పొందండి. 3 ఆరాధన పేరల్ హై స్కూల్ దగ్గర 3 ఆరాధన జరుగుతుంది. రండి. ఆదివారం ఉదయం 11:30కు ఆరాధన ప్రారంభించబడుతుంది. ఆరాధనలో పాల్గొని ఆత్మీయ ఆశీర్వాదాలు పొందాలని ప్రభు పేరట, ప్రభు నామములో మనవి చేస్తున్నాను. లేదా మీరు ఎవరైనా బలహీనగుంటే తీసుకుని రండి. దేవుడు వారిని ముడతాడు, దేవుడు వాడు త్రాగుతాడు. దైవభక్తి విషయంలో సాధనముగా మార్చబడి వారు శుద్ధులయ్యి దేవుని కనపరుస్తారు. కాబట్టి పాల్గొనండి, ఆత్మీయ ఆశీర్వాదాలు, దీవెనలు పొందాలని ప్రభు పేరట, ప్రభు నామములో మనం చేస్తున్నాం. తండ్రి దయ, కుమారుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాస సంబంధం ప్రార్థించిన ప్రతి అంశమునకును, ఎత్తమైన వాక్యమునకును దేవుడు తోడై నడిపించి, దీవించి, ఆశీర్వదించి, బలపరిచి, సహాయం చేయను కాక.